హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరపు శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు ఎల్1, ఎల్2, ఎల్3 లిస్టులో అయితే ఇల్లు మంజూరైతే చేస్తున్నారండి. మరి ఇందిరమ్మ ఇల్లు ఎలా చేస్తున్నారు? ఎంత అమౌంట్ వేస్తున్నారు? అలాగే జీహెచ్ఎంసీ అనేది సర్వే అనేది కూడా చేశారండి. మరి ఎవరికి ఈ జీహెచ్ఎంసీ అనే సర్వే అనేది వర్తిస్తుంది? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయితే ఎల్1 లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి 5,00,000 రూపాయలు 4 విడతలుగా 1,75,000, 1,75,000, రూ. 1,00,000 బేస్మెంట్, స్లాబ్, ప్లాస్టింగ్, గోడలు వీటికైతే వేస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఎల్1 లిస్ట్ వారికి జరిగిందండి. అలాగే ఇప్పుడు ఎల్2 లిస్ట్ వారికి డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇస్తున్నారు. ఎట్లా అంటే ఈ స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్స్ అయితే మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అందరికైతే నిజామాబాద్, మల్లాపూర్, బాచారం ఏరియాలో అయితే ప్రస్తుతం అయితే ఈ ఏరియాలో వేశారు. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జీహెచ్ఎంసీ అనే సర్వే అనేది చేసి ఇంతకుముందు ఎవరికైతే డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారో వాళ్ళు ఆ ఇంట్లో ఉండకపోయినా అమ్ముకున్నా రెంట్‌కి ఇచ్చినా కూడా వాళ్ళది కూడా క్యాన్సిల్ చేసి ఎల్2 లిస్ట్ వారికి ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఎల్3 లిస్ట్ వారికి కూడా మీకు అందరికైతే మంజూరు చేస్తున్నారండి. థాంక్స్ ఫర్ వాచింగ్.